బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తెగిన 3 కట్టలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని ఆయన అన్నారు. 3 కట్టల కింద భాగం నుంచి కొంత నీరు వెళుతోందని చెప్పారు. నీటిని కంట్రోల్ చేసేందుకు బీటీపీఎస్ నుండి బెకాసు తీసుకువచ్చి 3 కట్టల కింద భాగంలో వేస్తున్నామన్నారు. దీంతో పూర్తిగా నీటిని బయటకు వెళ్లకుండా నిలుపుదల చేస్తామంటున్న మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. బుడమేరు తెగిన 3 కట్టలకు దిగ్విజయంగా గండ్లు వేయడం జరిగింది. కానీ కింద భాగంలో మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడింది మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా వర్క్ చేశారు, కానీ కింద భాగంలో వాటర్, దానికి పరిష్కార మార్గం ఏంటి సార్? ఏదైతే సీపేజ్ వస్తుందో దాన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఏదైతే ఈ డస్ట్ వీటీపీఎస్ డస్ట్ కావచ్చు, ఏదైతే నిన్న పెద్ద పెద్ద బండరాళ్ళని వేసి మెయిన్ ఈ కట్టని ఫామ్ చేయడం జరిగింది. 3 కట్టలను కూడా 3 బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో ఈ కట్ట మీద ఆ 3 బ్రిడ్జ్లను కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్లు ఇచ్చి, లోకేష్ బాబు కూడా 2 సార్లు ఇక్కడికి వచ్చి, ప్లస్ రామానాయుడు గారు కూడా ఇక్కడే ఉండి, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే సీపేజ్ వస్తుందో దాన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఈ డస్ట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి ఈఎన్సీ వెంకటేశ్వరరావు అట్లాగే సాయి ప్రసాద్ గారు కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సీపేజ్ కంట్రోల్ చేస్తే ఏదైతే జేఎన్ఆర్ఎం కాలనీ, సింగనగర్ వెళ్ళే వరద ప్రవాహాన్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి, అటు నుంచి పులివాగు నుంచి వచ్చే వాటర్ కూడా అటు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాగు ప్రవాహం చూడండి. చంద్రబాబు నాయుడు గారు 37,555 క్యూసెక్లు వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. దాని చెవుకట్టు కూడా, ఆ అప్రోచ్ రోడ్డు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు రాల. 464 కోట్లు ఈ 37,555 క్యూసెక్లు పోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ 2 బ్రిడ్జ్లు, తర్వాత రైల్వే బ్రిడ్జ్లు బీటీపీఎస్ దగ్గర 1.5 మీటర్లు లోతు చేయాలి. అవన్నీ కూడా పనులు ఆపేశారు. మూర్ఖంగా, తెలివి తక్కువగా, అహంకారంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ఇవాళ ఈ బుడమేరు డైవర్షన్లో ఈ 37,000 వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ ఇబ్బందులు జేఎన్ఆర్ఎం కల్లా, సింగనగర్, విజయవాడ మహానగరంలో ఇన్ని లక్షల మంది ప్రజలు బాధపడటానికి ఈ బుడమేరు ఆక్రమణలో ఎక్కడికక్కడ విజయవాడ నగరంలో గజం చొప్పున అమ్మేశారు. ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా ఆక్రమణలు చేశారు, అమ్మేశారు. కొల్లేరు దాకా ఆక్రమణలు బుడమేరుని చేశారు. ఇంకా మొత్తం వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళ ఉన్న నీళ్ళు వెళ్ళలేని పరిస్థితి, వచ్చే నీళ్ళని ఆపడానికి, సేవేజ్ వేయడానికి వాళ్ళ యంత్రాంగం అంతా కూడా పరిగెడతా ఉంది. డెఫినెట్గా అన్ని ఏజెన్సీలు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దింపారు. స్వయంగా ఆయన కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం. ఎగువ నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు 2 లేయర్లు వేయడం జరిగింది. 3 లేయర్లు వేస్తే కొంచెం కంట్రోల్ చేసి ఈ ఏదైతే వేసిన ఈ లీకులను అరెస్ట్ చేయడం, ప్లస్ కట్టల ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ సంబంధించి 3 బోట్లు సంబంధించి కూడా 3 బోట్లు కట్టుండటం, 5 బోట్లు రావటం, ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారు వైసీపీ నాయకులు అన్ని కూడా పోలీసు విచారణలో బయటపడుతుంది. ఎందుకంటే దుర్మార్గం, జాతికి చేసే ద్రోహం. ఇవాళ ప్రాజెక్టుల దగ్గర ఇవాళ సామాన్యుడు, ఒక పల్లికారుడు, ఒక మత్స్యకారుడు బోటు చాలా జాగ్రత్తగా ఇబ్రహీంపట్నం ఫెరీలో కట్టుకున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది రాలా. కానీ ఇన్ని పెద్ద ఎత్తున మరి ఎట్లా ఇవి బయటకు వచ్చాయో విచారణలో తేలుతాయి. కుట్రదారుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికకు సంబంధించి 3 ఆనకట్టలు అయితే 3 కట్టలు తెగిపోయి ఆపం, కింద భాగంలో కూడా వీటీపీఎస్ నుంచి కొంత రెస్ట్ వస్తుంది, దాంతో కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది కొండ పరిస్థితి. జర్నలిస్టు నాగరాజు, తిరుమల రెడ్డి, విజయవాడ, బుడమేరు.